అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ సంస్కరణ తీసుకొచ్చారు అన్నట్టు ప్రసాదరావు గారు, మాజీ మంత్రి ప్రసాదరావు గారు కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. నమస్తే బాబు. నమస్కారం సార్. ఎస్ సార్, ఈ కామెంట్స్ ని ఎలా చూస్తారు సార్? ధర్మాన ప్రసాదరావు స్క్రీన్ మీదకి వచ్చారా? ఎస్ సార్. ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు గత ఏడాదిన్నరగా అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఎస్ సార్. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, మాజీ రెవెన్యూ మంత్రి ఎస్ సార్. అసలు భూ సంస్కరణలకు ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి, పేదలకు భూములు ఇవ్వాలన్న ఆలోచన చేసింది ఆయనే, బ్రిటిష్ తర్వాత ఈయనే అని చెబుతున్నాడు. అంటే వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి హయాంలో నువ్వు మంత్రిగా లేవా? అప్పుడు రెవెన్యూ మంత్రిగా నువ్వు కూడా భూభారతి తీసుకొచ్చావు కదా, నిజామాబాద్ లో ప్రారంభించావు కదా. ఉమ్మడి రాష్ట్ర సీఎం గా రాజశేఖర రెడ్డి హయాంలో అదొక పెద్ద స్కామ్. అప్పుడు భూదోపిడి, అప్పుడు నువ్వే మంత్రి, ఇప్పుడు భూదోపిడి, ఇప్పుడు కూడా నువ్వే మంత్రిగా. అంటే జగన్మోహన్ రెడ్డి భూ సంస్కరణలు తెచ్చారంటే జనం నవ్వుతున్నారు. ఏంటి ఆయన తెచ్చిన భూ సంస్కరణలు? సర్వే రంగుల పొలాల్లో, పేదల పొలాల్లో, రైతుల పొలాల్లో సర్వే రాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకున్నాడు. బొమ్మ వేయించుకున్నారు. ఇంక అదేగా నువ్వు తెచ్చిన భూ సంస్కరణ. లేకపోతే ఇంకేం భూ సంస్కరణ తెచ్చావు? రైతుల పాస్ పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మ. ఇప్పుడు పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉండాలి? రైతు ఫోటో ఉండాలి, లేదు ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నువ్వేమని ఇచ్చావా వాళ్ళకి భూమి? ఇప్పుడు భూములు, ఇప్పుడు నీకుంటుంది భూమి, రేపు నీకు భూమి ఎక్కడి నుంచి వచ్చుది? మీ నాన్న ఇస్తాడు, మీ తాతలు ఇస్తారు. ఉంటే మీ నాన్న ఫోటో ఉండాలి, మీ తాత ఫోటో ఉండాలి, కానీ జగన్ ఫోటో ఏంటి? అతను చేసిన బ్లండర్స్ ఏది? అతను భూ సంస్కరణలు కాదు తీసుకొచ్చింది, బ్లండర్స్ అన్నమాట. ఇప్పుడు ఇవాళ అందుకే జనం తిరగబడ్డారు. దస్తావేజులంట రైతు దగ్గర ఉండవంట, దస్తావేజులు జగన్ దగ్గర ఉంచుకుంటాడంట. బట్ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? ఆయన ఓటమికి ఇది ఇలాంటివి కూడా చాలా కారణం అంటే ఏమంటారు సార్? అదేమంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? నువ్వు నా భూమి దస్తావేజు ఉంటే నా దగ్గర ఉండాలి, లేకపోతే నా బ్యాంకులో ఉండాలి. నేను తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటా, మళ్ళీ ఇడిపించుకుంటా. డాక్యుమెంట్స్ ఉండేది రైతు దగ్గర, లేకపోతే బ్యాంకుల్లో పెట్టుకుంటారు. అంతేగాని జగన్కి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటే ప్రభుత్వం దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయంట, రైతులకి జెరాక్స్ ఇస్తారంట. అబ్బో, ఏమి సంస్కరణ! భూమి నాది, నా భూమిలో వేసే సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో. అబ్బో, ఏమి సంస్కరణ! పాస్ పుస్తకం నాది, పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో. ఇప్పుడు ఈ సంస్కరణలన్నీ జగనే తెచ్చాడా, ధర్మాన చెప్పాడా, జగన్ చేశాడా? ఇది ఎవరి ఆలోచనలు? జగన్ ఆలోచనలా, ధర్మాన ఆలోచనలా? అదేమంటే ఆయన ఏమంటున్నాడు, దుష్ప్రచారం చేశారు, భూతద్దంలో చూపించారు, చెడుగా చిత్రించారు అంటున్నాడు. ఎవరు చిత్రించారు? ఈ పనులన్నీ చేసింది మీరు. ఇప్పుడు మీరు సర్వే రాళ్ళు వేస్తే ఫోటో జగన్ ఎందుకు? అసలు 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలు చేశారనేది ఇవాళ బయటపడతాం. 5 ఏళ్లలో 13 లక్షల ఎకరాలు భూములు కబ్జా చేస్తారా? అందులో కూడా 5.65 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు. పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ అసైన్డ్ భూములు 5,65,000 ఎకరాలు. అరే, భూముల్లో ఆ దళిత మహిళలు, ఆ రైతు మహిళలు వాళ్ళేంటి, పురుగు మందు డబ్బా పట్టుకుని కాపలా కాసుకున్నారు. మా భూమి జోలికి గనక వస్తే పురుగు మందు తాగుతాం అని చెప్పి. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? లేదు కదా సార్. ధర్మాన ప్రసాదరావు అవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నాడా జనం? అరే, ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ కేబినెట్ సహచరుడు, జగన్మోహన్ హయాంలో ఆయనకు ఒక 4-5 పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు. అటవీ శాఖ మంత్రి ఆయనే. ఏం చేశాడు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? మంగళంపేట అడవుల్లో 75 ఎకరాలు అటవీ భూములు కబ్జా అంట.
ఇప్పుడు విడిపించారు. ఇప్పుడు బ్రహ్మాండంగా సరిహద్దులు బాతారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న అక్కడ ఏరియల్ సర్వే కూడా చేశాడు. ఓకే. ఇప్పుడు భూముల గురించి ఎంత తక్కువ మాట్లాడితే వీళ్ళకి అంత మంచిదన్నమాట. ఏది ఎస్ సార్. అనే కదా భూ బకాసురుడు. జగన్మోహన్ రెడ్డిని మించిన భూ బకాసురుడు ఎవరున్నారు? ఇప్పుడు ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే ఆయన భార్య స్వర్ణ మేడం, లేకపోతే మిథున్ రెడ్డి, లేకపోతే అతను ఎవరు వాళ్ళ తమ్ముళ్ళు ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ఎన్ని ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు. అక్కడ మదనపల్లి, పుంగనూరు, పీలేరు, అరే మొత్తం 4 నియోజకవర్గాల్లో 20 మండలాల్లో 15,000 ఎకరాలను కబ్జా చేశారని. ఓకే. అసలు ఒక ఊరు మింగేశారని. ఎస్ సార్. అవును. ఏంటి ఆ రాగాలపల్లి అని చెప్పి ఒక గ్రామం, ఆ గ్రామంలో 1000 ఎకరాలు వీళ్ళే రాంచేసుకున్నారని. వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు. అంటే ఊరు మింగేస్తారా? ఇది ఇది గతంలో ఎప్పుడన్నా చూసామా ఇలా? ఇప్పుడు ఆ లేదు. ఫైల్స్ పెట్టారు. ఏంటి అదే ఆ మదనపల్లి ఫైల్స్ అనో ఏదో అంటారు. ఎస్ సార్. అవును. ఆర్డీఓ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఎందుకు అరెస్ట్ అయ్యాడు మురళి? మీ వల్ల కాదు, మీరు చేసిన దాని వల్ల కాదు. అదేమంటే భూ సంస్కరణలో తెచ్చానంటాడు ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు, జగన్మోహన్ రెడ్డి. అరే అక్కడ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర 30,000 ఎకరాలు కబ్జా చేశారు. అవును. ఇది అక్కడ సుబ్బారెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, లేకపోతే గుడివాడ అమర్నాథ్, ఈ బ్యాచ్, ఈ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు. ఈ ధర్మాన ప్రసాదరావే గతంలో ఒక వీడియో నువ్వు కనుక యూట్యూబ్ లో చూస్తే బయటకు వచ్చింది. ఎస్ సార్. ఎవడో సుబ్బారెడ్డి అంట ఇక్కడికి వచ్చాడు కడప నుంచి, వాడు ఇక్కడ కబ్జా చేయాలని చూశాడు, అంతు తేలుస్తానన్నాను, కడపాడికి ఇక్కడ ఏం పని? నువ్వే అన్నావు ఆ రోజు. ఎస్ సార్. మంత్రిగా అన్న మాటలు ఇవాళ జనం ముందున్నాయి. ఇప్పుడు ఇవాళ ధర్మాన ప్రసాదరావు ఏదో మళ్ళా అందరూ యాక్టివేట్ అవుతున్నారు వైసీపీ వాళ్ళంతా, నేను ఎక్కడ వెనకబడతాను అని నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడితే పాలవుతున్నారు. ఇవాళ ఏది సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఒక ఎస్టేట్ కడప జిల్లా ఆ సీకే దిన్నె మండలంలో మరి దగ్గర 105 ఎకరాలు కబ్జా అన్నారు. మొన్న రెవెన్యూ వాళ్ళు వెళ్ళారు చెకింగ్ కి, వెళ్తే వాళ్ళ లోపలికి రానియకుండా బెదిరించారు. మొత్తం విచారణ చేశారు. దానిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశిస్తే మరి దగ్గర 40 ఎకరాలు ఏమో బయటపడింది. రెవెన్యూ, అటవీ, సరస్వతి పవర్ భూములు, జగన్మోహన్ రెడ్డి భూములు అవి. ఏది పల్నాడులో దాచేపల్లి దగ్గర సరస్వతి పవర్ పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి భూముల్లో మరి 30 ఎకరాలు కబ్జా. డిప్యూటీ సీఎం వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అక్కడికి కూడా వెళ్ళి మొత్తం ఎరపతినేని శ్రీనివాసరావు అన్ని చూస్తే మరి అటవీ భూములు కబ్జా చేశారనేది బయటపడింది. నోటీసులు ఇచ్చారు. అంటే జగనే ఒక భూ కబ్జాదారుగా ఇవాళ ఉంటే ఏంటి మీరు తెచ్చిన సంస్కరణ? జగన్ తెచ్చిన భూ సంస్కరణలు ఏంటి చెప్పు, నువ్వు చెప్పు. కబ్జా, భూ కబ్జాలే జగన్ భూ సంస్కరణలా? ధర్మాన ప్రసాద్ జగన్ కి మేలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడా, కీడి చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడా నాకైతే అర్థం కాదు. ధర్మాన ప్రసాదరావు ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా, ఈ భూ సంస్కరణ గురించి మాట్లాడటం ద్వారా, ఈ రెవెన్యూ సంస్కరణ గురించి మాట్లాడటం ద్వారా మళ్ళా భూ బకాసురుల్ని గుర్తు చేస్తున్నాడు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.